Hi friends, hello everyone, welcome to SR English videos. In this video, I am going to tell you about conditional clauses. Conditional clauses, as we know, are adverb clauses. They are called adverb clauses. మనకు కండిషనల్ క్లాజెస్ అనగానే ఇఫ్ క్లాజెస్ గుర్తొస్తాయండి. ఓన్లీ ఇఫ్తోనైనా కండిషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేసేది, ఇంకేమైనా ఉన్నాయా అనేవి ఇందులో ఎన్ని రకాలుగా మనం కండిషన్స్ని యూజ్ చేయవచ్చు అనేది ఇందులో మీకు చెప్తున్నాను. అయితే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఏ స్మాల్ హిలేరియస్ స్టోరీ. కాస్త నవ్వు పుట్టించే స్టోరీ చెప్తున్నానండి, ఎందుకంటే అది దీనికి మీకు రిలవెంట్గా ఉంటుందని చెప్పి మీకు మైండ్లో బాగా ఇంప్రెస్ అవ్వడం కోసం చెప్తున్నానండి, కాలక్షేపం కోసం కాదు. వినండి. ఓ ఇద్దరు భార్యాభర్తలు, అంటే భార్యాభర్తలు అనడే కంటే మూడు పిల్లలు అని అనొచ్చు, ఎందుకంటే వాళ్ళని భార్యాభర్తలు అనేంత లేదు. అయితే మూడు పిల్లలు అందాం, అంటే హిలేరియస్ స్టోరీ కదా, అందుకని. భర్త అంత తెలివైన వాడు కాదు, అలాగే భార్య కూడా అంత తెలివైంది కాదు. భర్త ఒకరోజు భార్యతో అన్నాడు, ఏమో అందరూ పండక్కి రకరకాల పిండి వంటలు చేసుకుంటున్నారు, మరి మన ఇంట్లో కూడా ఏదో ఒకటి చెయ్యి, నాకు తినాలని ఉంది అన్నాడు. ఏం తింటావు అని అడిగింది. నాకు లడ్డూలు తినాలనిపిస్తుంది అన్నాడు. నువ్వు సరుకులు తీసుకొస్తే నేను చేసి పెడతా, కావలసిన సరుకులు తీసుకొస్తే నేను నీకు చేసి పెడతా. ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ గెట్ ద థింగ్స్ నెసరీ ఐ విల్ ప్రిపేర్. ఇది ఒక కండిషన్. సరే, అతను వెళ్ళి సరుకులు తీసుకొచ్చాడు. సరుకులు తీసుకొచ్చిన తర్వాత ఆమె అవి సిద్ధం చేసింది. లడ్డూలు 5 లడ్డూలు అయ్యాయి. 5 లడ్డూలు అయితే అవి వాళ్ళిద్దరూ షేర్ చేసుకొని తినేటప్పుడు చిన్న పేచీ వచ్చింది. ఆ పేచీ ఏంటంటే, ఆ 5 లడ్డూల్ని అలాగే వాళ్ళు తినాలనుకుంటున్నారు, బ్రేక్ చేయకుండా, ముక్కలు చేయకుండా. భర్త అన్నాడు, అరే మగాడు అన్నాడు, నాకు 3 నీకు 2 అన్నాడు. అదేంటి, నేను కష్టపడి తయారు చేశాను కాబట్టి నేను 3 తీసుకుంటాను, నీకు 2 అన్నాడు. అబ్బే, అలా ఎలా కుదురుద్ది, నేను నా శ్రమ పడిన డబ్బులతో సరుకులన్నీ కొనుక్కొచ్చాను కాబట్టి నాకు 3 నీకు 2. ఇలా వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతున్నారు, కానీ తేలట్లా ఎలా పంచుకోవాలి. చాలాసేపు వాళ్ళు అలా ఘర్షణ పడ్డారు. అంటే సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయింది, 9-10 అయిపోయిన వరకు వాళ్ళిద్దరి మధ్య ఈ సమస్య తీరలేదు. తీరకపోతే వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. సరే, ఎలాగో పొద్దుపోతుంది, బాగా పొద్దుపోయింది, ఓ పని చేద్దాం, నువ్వు నేను మన ఇంట్లో ఉన్న నల్లుల మంచం మీద పడుకుందాం. ఆ నల్లులు మనం కుడతాయి. ఆ కుట్టినప్పుడు ఎవరైతే ముందు కదులుతారో లేదా సౌండ్ చేస్తారో వాళ్ళకి 2, తర్వాత లేచిన వాళ్ళకి 3. సరే, ఇద్దరు ఒప్పుకున్నారు. అలాగే వాళ్ళిద్దరూ బాగా నల్లులున్న మంచం మీద పడుకున్నారు. నల్లులున్న మంచం మీద పడుకుంటే ఎక్కడ కదిలితే ఒక లడ్డు మిస్ అయిపోతామని చెప్పి ఇద్దరు కూడా బిగిసిపోయి పడుకున్నారు. నల్లులు వాటి ఇష్టం వచ్చినట్టు కుట్టి రక్తాలు కారిపోయాయి కింద నేల మీద. తెల్లారే వరకు వాళ్ళు లేవల. ఇరుగు పొరుగు వాళ్ళు ఏంటి వీళ్ళు ఇంకా లేవలేదని చెప్పి వచ్చి చూస్తే కింద రక్తం కారి ఉంది. కానీ వాళ్ళిద్దరూ కన్ను కూడా ఆర్పకుండా మంచం మీద పడుకుని ఉన్నారు. అదే, ఇద్దరు ఒకేసారి చనిపోయారని చెప్పి ఆ పొరుగు వాళ్ళు అనుకుని వాళ్ళను కాసేపు చూసి వాళ్ళకి ఎవరు లేరు, బంధువులు ఎవరును, వాళ్ళని ఎవరికి కబురు చేయకుండానే వీళ్ళిద్దరిని శ్మశానానికి తీసుకెళ్ళిపోయారు. 4 మోసుకెళ్ళేవాళ్ళు, ఒకడు నిప్పు పట్టుకెళ్ళేవాడు, తల కొరికి పెట్టేవాడు. 5 వెళ్ళారు. వాళ్ళిద్దరిని బిగిసిపోయి ఉన్నారు, అసలు కదలట్లా, కదిలితే ఎక్కడ లూజ్ అవుతారో ఒక లడ్డు అని. సరే, వాళ్ళిద్దరిని ఆ కాష్టం మీద పడుకోబెట్టి నిప్పు పెట్టారు. నిప్పు పెడితే ఆ స్త్రీ పిల్ల యొక్క తల కాస్త పొడవుగా ఉండడం వల్ల చురుచురమంటూ ముందు తలకెక్కింది మంట. తలకెక్కగానే ఆమె గబుక్కులు లేచి భయపడి గబుక్కులు లేచింది. వెంటనే భర్త లేచి, మగాడు లేచి, నీకు 2 నాకు 3, నీకు 2 నాకు 3 అంటున్నాడు.
నీకు 2 నాకు 3 అంటుంటే ఏంటి ఇప్పటి వరకు చచ్చిపోయినాడు సడన్గా లేచి నీకు 2 నాకు 3 అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు 5 ఉన్నారు. 4 మోసుకొచ్చిన వాళ్ళు ఒకటి నిప్పు పెట్టేవాడు. వాళ్ళ ముఖాల వంక చూసుకుని అదే వీళ్ళు అప్పుడే దెయ్యాలైపోయారా, అప్పుడే మనల్ని పంచుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి అక్కడి నుంచి అదే పరుగు పారిపోయారు. ఇఫ్ దే హ్యాడ్ రిజాల్వ్డ్ దట్ ప్రాబ్లమ్, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 5 laddus between those two, this would not have happened. సింక్ అవుతుందండి. వాళ్ళు గనక ఆ ప్రాబ్లమ్ని సమస్యని ఇంటి దగ్గరే తీర్చుకుని ఉంటే, అంటే ఒక లడ్డూని బ్రేక్ చేసి 2 ముక్కలు చేసుకోవడం కానీ, లేదంటే ఏదో భార్య కానీ భర్త కానీ ఎవరో కాంప్రమైజ్ అయ్యి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. అంటే ఇది థర్డ్ కండిషన్ని అప్లై చేయడానికి నేను మీకు ఏదో చిన్న ఉదాహరణగా చెప్పడానికి నేను ప్రయత్నం చేశానండి. ఓకే, ఈ స్టోరీ మీకు ఏమైనా నవ్వు పుట్టిస్తే నవ్వుకోండి హాయిగా. సరే, మనం టాపిక్లోకి వెళ్దామండి. కండిషనల్స్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, అసలు కండిషనల్ క్లాజెస్ అంటే ఏమిటి? కండిషనల్ క్లాజెస్ అంటే మనం ఏదైనా ఒకటి చేస్తే దాని ఫలితం ఇలా ఉంటుంది అనే అర్థంలో మనం కండిషనల్ క్లాజెస్ని యూజ్ చేస్తాం. సాధారణంగా ఇఫ్ అనే కంజంక్షన్ మనం యూజ్ చేస్తాం. అసలు ఇఫ్ అనే కంజంక్షన్ అయినా ఇంకేమీ లేవా కండిషనల్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి అంటే ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం ఎన్ని విధాలుగా మనం కండిషనల్స్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు. అయితే ఫస్ట్ మోస్ట్ పాపులర్ కంజంక్షన్ ఈజ్ ఇఫ్ అన్నమాట. ఈ ఇఫ్ మీనింగ్స్ యూసేజ్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇఫ్ అంటే ఆన్ కండిషన్ దట్, అంటే మీనింగ్ ఆ షరతుపై అని ఒక అర్థం. అలాగే ఇన్ కేస్ మీనింగ్ ఒకవేళ ఏమో, ఒకవేళ అలా అయితే ఏమో, ఒకవేళ అలా అవుతుందేమో అనే సెన్స్. అలాగే ఇన్ కేస్ ఆఫ్ అలా జరిగిన పక్షాన, ఒకవేళ అలా జరిగితే అనే సెన్స్లో మనం యూజ్ చేయవచ్చు. అయితే ముందు మనం ప్రధానంగా ఇందులో ఆన్ కండిషన్ దట్ అనే సెన్స్లో మనం ఇఫ్ క్లాజెస్ని యూజ్ చేయబోతున్నాం. అయితే ఇవి ఎన్ని విధాలుగా మనం యూజ్ చేయవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఆన్ కండిషన్ దట్ అని యూజ్ చేసి మనం సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చో చూడండి. ఆన్ కండిషన్ దట్ అనే సెన్స్లో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్, ఇది కండిషన్. అంటే ఇఫ్ని కండిషనల్లో యూజ్ చేయడం. నీవు కష్టించి పనిచేసే షరతుపై విజయం సాధిస్తావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కష్టపడితే విజయం సాధిస్తావు. దీన్ని ఇఫ్ ప్లేస్లో ఆన్ కండిషన్ దట్ అని యూజ్ చేస్తే సెంటెన్స్ ఇలా ఫ్రేమ్ అవుతుంది. ఆన్ కండిషన్ దట్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. అర్థమవుతుందండి. ఇఫ్ని ఆన్ కండిషన్ దట్తో మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఇఫ్ మీనింగ్ ఆన్ కండిషన్ దట్ అని చెప్పా. అంటే ఆన్ కండిషన్ దట్, ఇఫ్ ప్లేస్లో ఆన్ కండిషన్ దట్ యూజ్ చేస్తే మనకు కండిషనల్ సెంటెన్స్ ఫ్రేమ్ అయింది. ఆన్ కండిషన్ దట్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ కేస్ అనే సెన్స్లో టేక్ అన్ అంబ్రెల్లా ఇఫ్ ఇట్ రెయిన్స్. టేక్ అన్ అంబ్రెల్లా ఇఫ్ ఇట్ రెయిన్స్ అంటే వర్షం కురిస్తే గొడుగు తీసుకెళ్ళండి అని కాదు, ఇది కండిషన్ కాదు. అంటే నేను మీకు చెప్తున్నా, సలహా ఇస్తున్నా. టేక్ అన్ అంబ్రెల్లా ఇన్ కేస్ ఇట్ రెయిన్స్ అనే సెన్స్లో గొడుగు తీసుకెళ్ళు ఒకవేళ వర్షం వస్తుందేమో అని. వర్షం వస్తే గొడుగు తీసుకెళ్ళు అనే సెన్స్ కాదండి, ముందుగానే మనం చెప్పడం గొడుగు తీసుకెళ్ళు ఒకవేళ వర్షం వస్తుందేమో అని. ఓకేనండి. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. రైజ్ అన్ అలార్మ్ ఇఫ్ దెర్ ఈస్ డేంజర్ ఇన్ కేస్ ఆఫ్. ఇఫ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్. రైజ్ అన్ అలార్మ్ ఇన్ కేస్ ఆఫ్ డేంజర్ అంటే ప్రమాదం సంభవించిన పక్షాన అప్రమత్తం చేయండి. ఏదైనా ప్రమాదం జరిగితే అలార్మ్ అంటే అప్రమత్తం చేయండి, గోల చేయండి, లేదా ఏదైనా సౌండ్ చేయండి, ఇతరుల దృష్టిని ఆకర్షించేలాగా అని దీని అర్థం. రేజ్ అన్ అలార్మ్ ఇఫ్ దేర్ ఈస్ డేంజర్ మీన్స్ ఇఫ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్, ఆ పక్షాన, ఆ ప్రమాదం సంభవించిన పక్షాన అప్రమత్తం చేయండి అని. కండిషనల్ క్లాజెస్ అనేవి ఏ రకం క్లాజెస్ అని అంటే వీటిని యాడ్వర్బ్ క్లాజెస్ ఆఫ్ కండిషన్ అంటారండి. దీస్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆన్ వాట్ కండిషన్. మనం క్వశ్చన్ వేసుకుంటే ఆన్ వాట్ కండిషన్
డస్ సంథింగ్ హ్యాపెన్ అనే క్వశ్చన్ మనం వేసుకుంటే మనకు సమాధానం దొరుకుతుంది. అది కండిషనల్ సెంటెన్స్ అని. దీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ఇఫ్, వెదర్, అన్లెస్, బట్ ఫర్, సపోజింగ్ దట్, ప్రొవైడెడ్ దట్, ప్రొవైడింగ్ దట్, ఆన్ కండిషన్ దట్, సో లాంగ్ ఎస్, అజ్యూమింగ్ దట్. చూసారండి, ఒక ఇఫే కాదు, మనం ఎన్ని రకాల ఇంట్రొడక్టరీ ఫ్రేజెస్ని మనం యూజ్ చేయవచ్చు కండిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇఫ్ కండిషన్స్ మనం 4 టైప్స్లో చూస్తామండి. అవి ఏంటంటే కండిషన్ 0, అలాగే కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3. మరి ఈ కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3, కండిషన్ 0 అని అంటే మనకు పిల్లలకి బాగా అర్థం అవడం కోసం కాంజుగేషన్ ఎలాగైతే V1, V2, V3 అని ఎలా అయితే చెప్పారో ఈ కండిషనర్స్ కూడా అలాగే టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని ఇవ్వడం జరిగింది. అయితే నేనంటాను 0 కండిషన్ అయితే ఏదైతే ఉందో అది ష్యూరిటీ లేదా సర్టెంటీ. ఖచ్చితంగా ఒకటి మన జరుగుతుంది అంటే ఒకటి జరిగితే రెండవది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది షూర్గా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, ఇంకా అందులో డౌటే ఉండదు. అలాంటి వాటిని 0 కండిషన్ లేదా కండిషన్ ఆఫ్ సర్టెంటీ, కండిషన్ ఆఫ్ ష్యూరిటీ అని అనవచ్చు. అలాగే చూడండి, ఎగ్జాంపుల్ చూడండి తెలుస్తుంది. ద బాయిలింగ్ వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్. ఇది మానవ ప్రమేయం ఉండదు కదండి ఇందులో. అది ఎవాపరేట్ అవ్వడానికి మన ప్రమేయం ఏమి ఉండదు, లేదా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే సందేహం కూడా ఉండదు. మనం వాటర్ని మరిగిస్తే ఆవిరి అవ్వచ్చు, ఆవిరయ్యే అవకాశం ఉంది అని అంటామా? లేదు, ఖచ్చితంగా అది ఆవిరవుతుంది. షూర్లీ ఇట్ గెట్స్ ఎవాపరేటెడ్, సర్టన్లీ ఇట్ గెట్స్ ఎవాపరేటెడ్. ఇలాంటి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం 0 కండిషన్, అదే షూరిటీ ఆర్ సర్టెంటీ, కండిషన్ ఆఫ్ షూరిటీ ఆర్ సర్టెంటీ యూజ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ద బాయిలింగ్ వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్. ఇఫ్ యూ బాయిల్ ద వాటర్ ఇట్ గెట్స్ ఎవాపరేటెడ్. ఇక్కడ మెయిన్ క్లాజ్లో విల్, కెన్, మే, మైట్ ఇలాంటి ఏం యూజ్ చేయక్కర్లా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎనీథింగ్ థ్రోన్ ఇన్ టు ద ఎయిర్ ఫాల్స్ ఆన్ ద అర్త్. ఇది కూడా షూర్, సర్టెంటీ. ఏదైనా మనం పైకి విసిరితే కింద పడవచ్చు, పడకపోవచ్చు, పడే అవకాశం ఉంది అనేది ఏమీ లేదు. షూర్లీ ఇట్ ఫాల్స్ ఆన్ ద గ్రౌండ్, అర్త్. ఇఫ్ యూ త్రో ఎనీథింగ్ ఇన్ టు ద ఎయిర్ ఇట్ ఫాల్స్ ఆన్ ద అర్త్, షూర్లీ, సర్టెన్లీ. ఇదండి 0 కండిషన్. అంటే కండిషన్ 0 అంటే షూరిటీ, ఫర్ షూరిటీ ఆర్ సర్టెంటీ వీ యూజ్ దిస్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ 1కి వద్దామండి. ఈ కండిషన్ 1ని మనం ఏమేమి పేర్లతో పిలవచ్చో ముందు తెలుసుకుందాం. ఫ్యూచర్ కండిషన్ అనొచ్చు, ప్రొబేబుల్ కండిషన్ అనొచ్చు, పాసిబుల్ కండిషన్ అని కూడా అనొచ్చు. ఈ టైప్ 1 అనేది ఏదైతే ఉందో దాన్ని ఫ్యూచర్ కండిషన్ అనొచ్చు, ప్రొబేబుల్ కండిషన్, పాసిబుల్ కండిషన్ అని కూడా అనొచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఆస్క్ మీ ఐ విల్ హెల్ప్ యూ. నన్ను అడుగు, నేను నీకు సహాయం చేస్తాను. ఫ్యూచర్ యాక్షన్ అంటే నువ్వు నన్ను అడగడం ఇప్పటికి ఇంకా జరగలేదు, అడగమని అంటున్నాను కాబట్టి ఫ్యూచర్ యాక్షన్. ఐ విల్ హెల్ప్ యూ అనేది కూడా ఫ్యూచర్ యాక్షనే, అందుకని దీన్ని ఫ్యూచర్ కండిషన్ అనొచ్చు. లేదా నేను నీకు హెల్ప్ చేసే అవకాశం ఉంది, హెల్ప్ చేయవచ్చు అనే సెన్స్ కూడా ఇందులో ఉంది. కాబట్టి మనం ఫ్యూచర్, ప్రొబేబుల్, పాసిబుల్ కండిషన్ అని మనం దీన్ని అనుకోవచ్చు. చూడండి ఈ ఎగ్జాంపుల్లో ఆస్క్ మీ ఐ విల్ హెల్ప్ యూ. ఆస్క్ మీ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్, ఐ విల్ హెల్ప్ యూ అనేది స్టేట్మెంట్. అయితే ఇక్కడ యూ షుడ్ ఆస్క్ మీ టు గెట్ మై హెల్ప్. నా హెల్ప్ నీకు కావాలి అంటే ఏం చేయాలి? నువ్వు నన్ను అడగాలి. ఇప్పుడు యూ షుడ్ ఆస్క్ మీ టు గెట్ మై హెల్ప్ అనేది సింపుల్ సెంటెన్స్. ఆస్క్ మీ, ఐ విల్ హెల్ప్ యూ 2 సెంటెన్సెస్. దాన్ని సింపుల్ సెంటెన్స్గా మారిస్తే యూ షుడ్ ఆస్క్ మీ టు గెట్ మై హెల్ప్ అనేది సింపుల్ సెంటెన్స్. దాన్ని ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్గా మారిస్తే ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ హెల్ప్ యూ, ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ హెల్ప్ యూ అంటే మీకు ఇచ్చిన ఇక్కడ 3 వాక్యాలు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయండి. నెక్స్ట్ చూడండి.
ఈ కండిషన్లోనే మనం పాజిటివ్లోను నెగిటివ్లో కూడా చెప్పొచ్చు. పాజిటివ్లోను నెగిటివ్లో కూడా ఒకే అర్థం వచ్చేలా మనం చెప్పొచ్చు. అది ఎలా? ఇఫ్ యూ డోంట్ ఆస్క్ మీ ఐ వోంట్ హెల్ప్ యూ. నువ్వు నన్ను అడగకపోతే నేను హెల్ప్ చేయను, అడిగితే హెల్ప్ చేస్తా, అడగకపోతే చేయను. ఇఫ్ ఐ డోంట్ హెల్ప్ యూ ఆస్క్ సమ్వన్. ఇది వేరే కాస్తంత సైడ్ లైనింగ్ అనమాట. అంటే ఫస్ట్ కండిషనల్లో ఆస్క్ మీ ఐ విల్ హెల్ప్ యూ, 2 sentences. యూ షుడ్ ఆస్క్ మీ టు గెట్ మై హెల్ప్, సింపుల్ సెంటెన్స్. 2 sentencesని జాయిన్ చేసి సింపుల్ సెంటెన్స్గా చేయడం, ఒక సబ్జెక్టు ప్రిడికేటు. అలాగే కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలి అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ కామా ఐ విల్ హెల్ప్ యూ, ఇఫ్ యూ ఆస్క్ మీ సబార్డినేట్ క్లాస్, ఐ విల్ హెల్ప్ యూ మెయిన్ క్లాస్. అయితే ఇదే విషయాన్ని ఇదే యూజ్ చేయాలా, విల్ కెన్ ఇవే యూజ్ చేయాలా, ఇంకేం యూజ్ చేయకూడదా అని అంటే ఇఫ్ ఐ డోంట్ హెల్ప్ యూ ఆస్క్ హిమ్. ఇఫ్ ఐ డోంట్ హెల్ప్ యూ, ఒకవేళ నేను నీకు సహాయం చేయకపోతే అతన్ని అడుగు. అది ఇంపరేటివ్ సెంటెన్స్ అండి. అక్కడ విల్ కెన్ ఫ్యూచర్ యూజ్ చేయక్కర్లా, ఇంపరేటివ్ కూడా యూజ్ చేయొచ్చు అనే విషయం మీకు చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలాగే ఇఫ్ హీ డజంట్ హెల్ప్ యూ వై డోంట్ యూ ట్రై సమ్ వన్ ఎల్స్. ఒకవేళ అతను కూడా నీకు సహాయం చేయడనుకోండి, ఇంకొకరిని ఎందుకు ప్రయత్నించకూడదు? ప్రయత్నించండి, ఇంకొకరిని ప్రయత్నించండి. ఇది కూడా ఇంపరేటివే కానీ క్వశ్చన్ ఫామ్లో. వై డోంట్ యూ ట్రై సమ్ వన్ ఎల్స్ అంటే ఐ అడ్వైజ్ యూ టు ట్రై సమ్ వన్ ఎల్స్ అని దీని అర్థం. ఫ్రెండ్స్, అర్థమవుతుందండి? ఇట్ ఈజ్ ఎ కాన్సెప్టువల్ టీచింగ్. ట్రై టు అండర్స్టాండ్. మీరు నేర్చుకున్న దానికంటే డిఫరెంట్గా ఉంటుంది, కానీ తప్పులైతే కాదు, మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా నేను చెప్పేది రాంగ్ అనిపిస్తే మీరు నాకు ఇది రాంగ్ అని చెప్పి నాకు మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎ కాన్సెప్టువల్ టీచింగ్. మనకు ఫ్రేమ్లో, ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్లో కండిషనల్స్ అంటే 1 2 3 అని ఇలా కాకుండా నేను మీకు కాన్సెప్ట్ నేర్పిస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. Ask me, I help you. It denotes future action. On condition that you ask me, I will help you. You should ask me to get my help. If you ask me, I can help you, I may help you, I will help you. చూడండి, పాసిబిలిటీస్ ఓన్లీ విల్లే కాదండి. ఫ్యూచరిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి కెన్, మే, విల్, సమ్టైమ్స్ మైట్ ఆల్సో యూజ్ చేయవచ్చు. అది ఇప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, నేను తర్వాత తెలుసుకుందాం. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ కెన్ హెల్ప్ యూ, ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ మే హెల్ప్ యూ, ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ హెల్ప్ యూ. చూడండి, పాసిబిలిటీస్ ఇవన్నీ. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ మీ ఐ కెనాట్ హెల్ప్ యూ, ఐ మే నాట్ హెల్ప్ యూ, ఐ విల్ నాట్ హెల్ప్ యూ. ఇలా ఇఫ్ యూ డోంట్ ఆస్క్ మీ అనేది అన్లెస్ యూజ్ చేసి ఎలా రాయొచ్చో చూడండి. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అనే సెన్స్లో. అన్లెస్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నాట్ యూజ్ చేయొద్దు, అన్లెస్లోనే నాట్ ఉంది. అన్లెస్ యూ ఆస్క్ మీ ఐ కెనాట్ హెల్ప్ యూ, ఐ మే నాట్ హెల్ప్ యూ, ఐ విల్ నాట్ హెల్ప్ యూ. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ మీ ఐ కెనాట్ హెల్ప్ యూ, అన్లెస్ యూ ఆస్క్ మీ ఐ కెనాట్ హెల్ప్ యూ. అర్థమవుతుందండి? ఈ ఎగ్జాంపుల్ చూడండి. రన్ ఫాస్ట్, యూ విల్ క్యాచ్ ద ట్రైన్. రన్ ఫాస్ట్, యూ విల్ క్యాచ్ ద ట్రైన్. యూ మస్ట్ రన్ ఫాస్ట్ టు క్యాచ్ ద ట్రైన్. సింపుల్ సెంటెన్స్. ఇఫ్ యూ రన్ ఫాస్ట్, యూ విల్ క్యాచ్ ద ట్రైన్. యూ కెన్ క్యాచ్ ద ట్రైన్. యూ మే క్యాచ్ ద ట్రైన్. పాసిబిలిటీ. ఇఫ్ యూ డోంట్ రన్ ఫాస్ట్, యూ విల్ మిస్ ద ట్రైన్. యూ కెన్ మిస్ ద ట్రైన్. యూ మే మిస్ ద ట్రైన్. అంటే క్యాచ్కి ఆపోజిట్ మిస్, కాబట్టి నేను నాట్ యూజ్ చేయకుండా చెప్పడం జరిగిందండి. అంటే ఇట్స్ ఆపోజిట్. అంటే ఆపోజిట్ వర్డ్స్ ఉంటే మనం అవి నెగేషన్, నాట్ యూజ్ చేయకుండా మనం యూజ్ చేయొచ్చని సందర్భంలో మీకు చెప్పడం కోసం ఇలా ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నెక్స్ట్ చూడండి. ఇఫ్ యూ మిస్ ద ట్రైన్, క్యాచ్ ఏ బస్. ఇఫ్ యూ మిస్ ద ట్రైన్ అని విల్తో కాకుండా, కెన్తో కాకుండా క్యాచ్ ఏ బస్ ఇంపరేటివ్. ఇఫ్ యూ మిస్ ద ట్రైన్, క్యాచ్ ఏ బస్. ఇఫ్ యూ మిస్ ద బస్ టు, యూ నీడ్ టు గో ఆన్ ఫుట్. నువ్వు బస్సు కూడా మిస్ అయితే నువ్వు కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. చూసారా? అంటే
ఇఫ్ క్లాజెస్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఏ కాకుండా, అది ఫ్యూచర్ టీయే కాకుండా ఇంపరేటివ్ సెంటెన్స్ అలాగే అడ్వైస్ ఇవ్వడానికి కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకేనండి. యూ విల్ క్యాచ్ ద ట్రైన్ ఇఫ్ యూ రన్ ఫాస్ట్. వెదర్ యూ విల్ కమ్ ఆర్ నాట్, ఐ విల్ గో. నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్తా. వెదర్ యూ విల్ కమ్ ఆర్ నాట్, ఐ ఆమ్ డిసైడెడ్ టు గో. అంటే నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను. ఇక్కడ విల్ గో అనే సెన్స్ ఏంటంటే ఐ ఆమ్ డిసైడెడ్ టు గో అని అర్థం. విల్ గో, ఐ ఆమ్ డిసైడెడ్ టు గో. విల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఐ ఆమ్ డిసైడెడ్ టు గో, బీ డిసైడెడ్ టు గో. అలాగే ప్రొవైడెడ్ యూ వర్క్ హార్డ్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ గుడ్ ర్యాంక్. ప్రొవైడెడ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇఫ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ గుడ్ ర్యాంక్. నెక్స్ట్, ప్రొవైడెడ్ యూ ఆర్ అన్ ఓల్డ్ మెంబర్ ఆఫ్ దిస్ క్లబ్, యూ నీడ్ నాట్ పే అడ్మిషన్ ఫీ. మీరు ఈ క్లబ్కి పాత సభ్యులే అయితే మీరు అడ్మిషన్ ఫీజు చెల్లించనక్కర్లేదు. అంటే ఇది కూడా కండిషనే. అలాగే చూడండి, సో లాంగ్ యాజ్ యూ డోంట్ డిస్టర్బ్ మీ యూ కెన్ స్టే హియర్. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టినంతసేపు నువ్వు ఇక్కడ ఉండొచ్చు. నువ్వు నన్ను ద డాక్టర్ కెన్ సేవ్ హిజ్ లైఫ్ ప్రొవైడెడ్ హీ అరైవ్స్ ఇన్ టైమ్. ద డాక్టర్ కెన్ సేవ్ హిజ్ లైఫ్ ప్రొవైడెడ్ హీ అరైవ్స్ ఇన్ టైమ్. అంటే ఇఫ్ హీ అరైవ్స్ ఇన్ టైమ్, ప్రొవైడెడ్ మీన్స్ ఇఫ్ హీ అరైవ్స్ ఇన్ టైమ్ ద డాక్టర్ కెన్ సేవ్ హిజ్ లైఫ్. డాక్టర్ సరైన సమయానికి వస్తే అతని ప్రాణాన్ని రక్షించగలరు అని. అలాగే సపోజింగ్ యూజ్ చేసి, సపోజింగ్ వన్ గ్రూప్ ప్రాక్టీసెస్ ఫర్ 1 hour అండ్ అనదర్ గ్రూప్ ప్రాక్టీసెస్ ఫర్ 2 hours, ద సెకండ్ probably బీ బెటర్. అర్థమవుతుందండి. అంటే ఇఫ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ సపోజింగ్ అంటే ఇఫ్ అని చూసుకోండి. అలాగే వాట్ వుడ్ యూ డూ సపోజింగ్ దట్ ఇట్ రియల్లీ ఈజ్ ఏ గోస్ట్. అంటే యూ కమ్ అక్రాస్ సమ్ స్ట్రేంజ్ థింగ్. ఒక దెయ్యం, నిజంగా దెయ్యం మీ ముందుకు వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? వాట్ వుడ్ యూ డూ, ఏం చేస్తావు అని అడగడానికి కూడా మనం ఇలా రాయొచ్చు. సపోజింగ్ దట్ ఇట్ రియల్లీ ఈజ్ ఏ గోస్ట్, వాట్ వుడ్ యూ డూ. వాట్ వుడ్ యూ డూ సపోజింగ్ దట్ ఇట్ రియల్లీ ఈజ్ ఏ గోస్ట్ అని. అంటే ముందు వెనక కూడా రాయొచ్చండి. ఇప్పుడు కండిషనల్ 2 చూద్దాం. ఇప్పటి వరకు కండిషన్ 1 ఎన్ని రకాలుగా మనం కండిషన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చో చూసాం. ఇప్పుడు కండిషనల్ 2 అని అంటే ఇది ఇమేజినరీ ఆర్ అన్రియల్. ఇది వాస్తవం కాదు, కానీ నేను ఊహించుకుంటా, ఇలా జరుగుంటే బాగుండేది, నేను ఇలా అయితే బాగుండేది, నేను అది అయితే బాగుండేది అని ఊహించుకుంటాం. ఆ ఊహనే ఇమేజినరీ కండిషన్ అంటాం, లేదా అన్రియల్ కండిషన్. అది వాస్తవం కానిదన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ నాట్ ఏ బర్డ్, ఐ కెనాట్ ఫ్లై. ప్రెజెంట్ కండిషన్ అంటే నా వాస్తవ పరిస్థితి ఏంటి? నేను మనిషిని, పక్షిని కాదు. నేను పక్షిలా గాలిలో ఎగరలేను. దాన్ని నేను అనుకుంటాను, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ కుడ్ ఫ్లై. ఇమేజినేషన్. నేను ఒక పక్షినైతే గాలిలో ఎగురుదును. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ కుడ్ ఫ్లై అంటే ప్రెజెంట్ కండిషన్ ఒకటి, మనం ఊహించుకునే కండిషన్ వేరొకటి. నా ప్రెజెంట్ కండిషన్ నేను పక్షిని కాను, నేను ఎగరలేను. పక్షినైతే, ఒకవేళ పక్షినైతే ఎగురుదును అనేది నా ఇమేజినేషన్. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ కుడ్ ఫ్లై. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ రిచ్ ఇనఫ్, హీ లీడ్స్ ఏ కంఫర్టబుల్ లైఫ్. అతని ప్రెజెంట్ కండిషన్ ఏంటంటే అతను ధనవంతుడు, కంఫర్టబుల్ లైఫ్ని ఇస్తున్నాడు. దాన్ని ఇఫ్ హీ వర్ నాట్ రిచ్ ఇనఫ్, హీ కుడ్ నాట్ లీడ్ ఏ కంఫర్టబుల్ లైఫ్. అన్రియల్. అతను ధనవంతుడు కాబట్టి సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకవేళ అతను ధనవంతుడు కాకపోతే కంఫర్టబుల్ లైఫ్ గడుపుండేవాడు కాదు, గడపడానికి వీలవ్వదు అని ఇమేజినేషన్. అలాగే నెక్స్ట్ చూడండి, ఐ హ్యావ్ నో మనీ, ఐ కెనాట్ బై దట్ కార్. ఇఫ్ ఐ హ్యాడ్ సమ్ మనీ ఐ కుడ్ బై దట్ కార్.
ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించండి. ఐ ఆమ్ నాట్ ఏ బర్డ్, అది ప్రెజెంట్ కండిషన్, ప్రెజెంట్ టెన్స్లో ఉంది. చూడండి, ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్లో ఉంది. ఐ కెనాట్ ఫ్లై, ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్లో ఉంది. అది ఇఫ్ క్లాజ్లో ఎలా మారిందో చూడండి. ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్గా మారింది, పాస్ట్ టెన్స్గా మారింది. ఆ నెగిటివ్ పాజిటివ్ అయింది. అంటే ఇక్కడ ఉన్న పాస్ట్ టెన్స్ రియల్ పాస్ట్ కాదు, యాక్చువల్గా అది ప్రెజెంట్ టెన్సే, కానీ నా ఊహలో అలా అనుకుంటున్నా. అలాగే కెనాట్ ఫ్లై, ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్లో ఉంది, అది పాస్ట్ టెన్స్ పాజిటివ్లోకి మారింది. ఇలా ఇది గుర్తుపెట్టుకోండి బాగా. సెకండ్ కండిషనల్లో ఇచ్చిన ప్రెజెంట్ టెన్స్ని ఆ ఇఫ్ క్లాజ్లో పాస్ట్ టెన్స్గా మార్చుకోవాలి. నెగిటివ్ అయితే పాజిటివ్గా, పాజిటివ్ అయితే నెగిటివ్గా మార్చుకోవాలి. అర్థమవుతుందండి? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ నో మనీ, ఐ కెనాట్ బై దట్ కార్, ఇది కూడా ప్రెజెంట్ నెగేషన్. ఇఫ్ ఐ హ్యాడ్ సమ్ మనీ ఐ కుడ్ బై దట్ కార్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ విల్ ఫాలో. అంటే మీకు టూ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానండి. తర్వాత ఎక్కువ ఎగ్జాంపుల్స్ వీడియో చివరిలో ఉంటాయి, చివరి వరకు చూడండి. కండిషనల్ 3 అంటే ఇది ఇంపాసిబుల్ అన్నమాట, ఇమాజినేషన్ కూడా కాదు, ఇంపాసిబులే, ఇంకా అసలు జరగటానికి ఆస్కారం లేనిది. అది ఎలాగో చూడండి. ఐ డిడ్ నాట్ స్టడీ వెల్, నేను సరిగా చదవలేదు. ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను. మరి దాన్ని వెనక్కి తీసుకురావడానికి వీలవుతుందండి? వీలు కాదు. మరి అప్పుడు నేనేమనుకుంటాను? ఇలా అనుకుంటాను. మిగతా వాళ్ళు బాగా చదివి పాస్ అయిన వాళ్ళని చూసి, ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ వెల్ ఐ వుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఇక్కడ ఫెయిల్కి ఆపోజిట్ పాస్ కాబట్టి అది కూడా మనం రాసుకోవచ్చు. ఎలాగా? ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ వెల్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఐ వుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ మీన్స్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్. అలా కూడా రాసుకోవచ్చు. ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ వెల్ అనేది ఐ వుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అనేదాన్ని ఐ డిడ్ నాట్ స్టడీ వెల్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్కి కాంప్లెక్స్ సెంటెన్స్. ఐ డిడ్ నాట్ స్టడీ వెల్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అనేది 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్. దాని అర్థం ఏంటంటే ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ వెల్ ఐ వుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్, లేదా ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్. మరి దీన్ని ఐ డిడ్ నాట్ స్టడీ వెల్ అనే సెన్స్ రావాలని అంటే మనం ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ వెల్ బట్ ఐ డిడ్ నాట్, సో ఐ ఫెయిల్డ్. అంటే నేను బాగా చదివి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ వెల్ మీన్స్ నేను బాగా చదివి ఉండాల్సింది, కానీ నేను చదవలేదు, సో నేను ఫెయిల్ అయ్యాను. ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ వెల్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్. అంటే ఇక్కడ ఐ డిడ్ నాట్ స్టడీ వెల్ అంటే దాని అర్థం నేను సరిగా చదవలేదు అని అంటే నేను బాగా చదివి ఉండాల్సింది అని నేను అనుకుంటున్నా. బాగా చదివి ఉండాల్సింది అని దాని అర్థం నేను సరిగా చదవలేదనే కదా. అలాగే బట్ ఐ డిడ్ నాట్, కానీ నేను చదవలేదు, సో ఐ ఫెయిల్డ్, కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను. ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ వెల్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్. మోర్ ఎగ్జాంపుల్స్ తర్వాత వస్తాయండి, మీరు వీడియో చివరి వరకు చూడండి. హీ వాజ్ రిచ్, హీ బాట్ దట్ కార్, అతను ధనవంతుడై ఉన్నాడు, ఇప్పుడు కాదండి గతంలో. హీ బాట్ దట్ కార్, అతను కారు కొన్నాడు, ఇది కూడా పాస్ట్ టెన్సే, జరిగిపోయింది. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ బీన్ రిచ్ హీ కుడ్ నాట్ హ్యావ్ బాట్ దట్ కార్, అతను ధనవంతుడై ఉండకపోతే. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ బీన్ రిచ్, వాజ్ అనే పాస్ట్ టెన్స్లో ఉన్న వర్బ్ని హ్యాడ్ బీన్ అనే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చుకోవాలి. హ్యాడ్ బీన్ ఇక్కడ ఉన్న చూడండి, జస్ట్ లైక్ సెకండ్ కండిషనల్ లాగే పాజిటివ్ ఉన్నది నెగిటివ్గాను, పాస్ట్ టెన్స్లోది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మారుతుందండి. ఇక్కడ నేను డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో మీకు కనిపిస్తుంది, అయినా ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ ఉన్నది వెర్బ్ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, అది పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. పాజిటివ్ అయితే నెగిటివ్, నెగిటివ్ అయితే పాజిటివ్ అవుతుంది. జస్ట్ లైక్ అలాగా. ఇప్పుడు చూడండి, ఐ హ్యాడ్ ఏ హెవీ బ్రేక్ఫాస్ట్ ఐ డిడ్ నాట్ ఫీల్ హంగ్రీ. ఐ హ్యాడ్ ఏ హెవీ బ్రేక్ఫాస్ట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తిన్నాను, కాబట్టి నాకు ఆకలిగా లేదు అనేది 2 పాస్ట్ యాక్షన్స్. వీటిని మనం ఇఫ్ క్లాజ్ యూజ్ చేసి ఎలా చెప్పొచ్చు అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ హ్యాడ్, ఫస్ట్ ఉన్నది హ్యాడ్
ఇచ్చిన సెంటెన్స్లో ఎగ్జాంపుల్ ఇచ్చిన ఫస్ట్ వన్ హ్యాడ్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండి, అది పర్ఫెక్ట్ టెన్స్ కాదు. సింపుల్ పాస్ట్ ఈ చేంజ్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అప్పుడు 2 హ్యాడ్లు వచ్చాయి అక్కడ. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ హ్యాడ్ ఏ హెవీ బ్రేక్ఫాస్ట్ ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ హంగ్రీ. నేను హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఉండకపోతే నేను ఆకలి ఫీల్ అయ్యి ఉండేవాడిని. మిక్స్డ్ కండిషన్ అని వేరే ఉందండి. అది ఎలా అంటే ఇప్పుడు 2 పాస్ట్ టెన్స్ లేదా 2 ప్రెజెంట్ 2 క్లాజెస్లోనూ ప్రెజెంట్ టెన్స్, 2 క్లాజెస్లోనూ పాస్ట్ టెన్స్ అనే కాకుండా మొదటి క్లాజ్లో పాస్ట్ టెన్స్ ఉండి నెక్స్ట్ క్లాజ్లో మెయిన్ క్లాజ్లో ప్రెజెంట్ టెన్స్ కూడా యూజ్ చేయవచ్చండి. ఇలా యూజ్ చేసేదాన్ని మిక్స్డ్ కండిషన్ అంటారు. అది ఎలా చూద్దాం చూడండి. ఐ డిడ్ నాట్ స్టడీ వెల్ దెన్ అంటే నేను చదువుకునే రోజుల్లో సరిగా చదువుకోలేదు. ఐ ఆమ్ స్వీపింగ్ రోడ్స్ నౌ ఇప్పుడు నేను రోడ్లు తుడుస్తున్నాను. అంటే ఐ డిడ్ నాట్ స్టడీ వెల్ దెన్ నేను చదువుకునే టైంలో సరిగా చదువుకోలేదు, ఇప్పుడు నేను రోడ్లు తుడుస్తున్నాను. ఇది ప్రెజెంట్ కండిషన్, అది పాస్ట్ కండిషన్, ఇది ప్రెజెంట్ కండిషన్. ఈ రెండింటిని కలిపి ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ వెల్ దెన్ ఐ వుడ్ నాట్ బి స్వీపింగ్ రోడ్స్ నౌ అంటే ఇక సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ మిక్స్ చేసి సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఐ డిడ్ నాట్ స్టడీ వెల్ దెన్ ఇది థర్డ్ కండిషన్కి సంబంధించింది. ఐ ఆమ్ స్వీపింగ్ రోడ్స్ నౌ సెకండ్ కండిషన్కి సంబంధించింది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ వెల్ దెన్ ఐ వుడ్ నాట్ బీ స్వీపింగ్ రోడ్స్ నౌ. ఐ వుడ్ నాట్ బీ స్వీపింగ్ రోడ్స్ నౌ అని అంటే దాని అర్థం నేను ఇప్పుడు రోడ్లు తుడుస్తున్నాను అని. ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ వెల్ దెన్ అని అంటే అప్పుడు నేను సరిగా చదవలేదు అని అర్థమైందండి. సరే అండి, ఇప్పుడు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే వాచ్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనం మెయిన్లీ 3 కండిషన్స్ గురించి ఇందులో డిస్కస్ చేసుకుంటున్నామండి. అంటే మిగతా విషయాలు మీకు తెలియజేయడం కోసం నేను ఎన్ని రకాలుగా మనం కండిషన్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చో చెప్పాం. కానీ మనకు బాగా అవసరమైనవి ఏంటంటే కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 ఫర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి స్టూడెంట్స్కి బాగా అవసరమైనవి ఏంటంటే ఈ మూడు గురించి వివరంగా తెలుసుకుందాం. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అంటే కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 అని గుర్తుపెట్టుకోండి. ఇఫ్ క్లాస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది కండిషన్ 1లో. మెయిన్ క్లాస్ విల్, ఫ్యూచర్ ఆర్ ఎనీ మోడల్ వర్బ్ ప్లస్ ఇన్ఫినిటివ్ ఉంటుంది. కెన్, మే, షల్ ఇలా. అలాగే కండిషన్ 2 ఇఫ్ క్లాస్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది. మెయిన్ క్లాస్ వుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ఇన్ఫినిటివ్ ఉంటుంది. అలాగే కండిషన్ 3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుందండి. మెయిన్ క్లాసు వుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఇదండి సింపుల్గా ఈ 3 కండిషన్స్ యొక్క స్ట్రక్చర్ ఇఫ్ క్లాజెస్లో. ఓకేనండి, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ క్లాజ్ ఎట్ ద బిగినింగ్, ఇఫ్ క్లాజు మొదటిగా యూజ్ చేయడం, మెయిన్ క్లాస్ తర్వాత. మొదటిది ఇఫ్ ఐ స్టడీ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్. సెకండ్ ఇఫ్ ఐ స్టడీ ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్. థర్డ్ కండిషన్ ఇఫ్ ఐ హ్యావ్ స్టడీ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. క్లియర్ అండి, క్లియర్గా అర్థమవుతుందా? ఇఫ్ క్లాజ్లో ప్రెజెంట్ టెన్స్ ఉంటే అది ఫస్ట్ కండిషన్. మెయిన్ క్లాజు విల్ ఆర్ కెన్ ఆర్ మే పాసిబిలిటీతో ఉంటుంది. అలాగే సెకండ్ క్లాస్ ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ ఉంటుంది. మెయిన్ క్లాజ్లో కండిషనల్ ఉంటుంది. అలాగే థర్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. మెయిన్ క్లాజ్లో పర్ఫెక్ట్ కండిషనల్ ఉంటుంది. అర్థమైంది కదండి? చూడండి 2 అంటే ఇది కండిషనల్ 3 ఫామ్ చెప్తున్నాను చూడండి. ఇఫ్ క్లాస్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. మీరు జాగ్రత్తగా నీట్గా ఏ కండిషన్ దగ్గర ఏమొస్తాయో నీట్గా రాసుకుని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ చూడండి. ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్, కామాతో సెపరేట్ చేసిన ఈ 3 ఇఫ్ క్లాజెస్ అండి. నెక్స్ట్ మెయిన్ క్లాజెస్ చూడండి. ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ ఐ కుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్
ఐ మైట్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్స్. వీటి అర్థాలు ఏంటండి అంటే 3 రాసాను, ఓకే 3 చెప్పాం, మరి వీటిలో ఏమైనా మీనింగ్లో డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఉందండి. అదేంటంటే ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్స్ అంటే నేను చదివితే పాస్ అయి ఉండేవాడిని. నేను చదివితే పాస్ అయి ఉండేవాడిని. నెక్స్ట్ ఏంటి, కుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ అంటే ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ ఐ కుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్స్ అంటే నేను చదివితే పాస్ అయి ఉండగలిగేవాడిని. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఐ హ్యావ్ స్టడీడ్ ఐ మైట్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ అంటే నేను చదివితే నేను పాస్ అయ్యే అవకాశం ఉండేది. అంటే వుడ్ కుడ్ మైట్కి డిఫరెన్సెస్ ఇవ్వండి. కుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ అంటే పాస్ అవ్వగలిగి ఉండేవాడిని. మైట్ హ్యావ్ పాస్డ్ అంటే పాస్ అయ్యే అవకాశం ఉండేది. మరి మనకి రియల్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కదండి, అందుకని. కండిషన్ 1, ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఇక్కడి నుంచి బాగా అబ్జర్వ్ చేయండి, నోట్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను 3 కండిషన్స్ మీద. కండిషన్ 1 ప్రొబబుల్ ఆర్ పాసిబుల్ కండిషన్ లేదా ఫ్యూచర్ కండిషన్ అని మనం అనుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఆస్క్ మీ ఐ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ మీ ఐ వోంట్ హెల్ప్ యూ. అలాగే సెకండ్ వన్, వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్, యూ కెన్ సక్సీడ్, యూ మే సక్సీడ్. అలాగే ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్, యూ కెన్ నాట్ సక్సీడ్, యూ మే నాట్ సక్సీడ్. కండిషన్ 2 ఇంప్రాబబుల్ ఆర్ అన్లైక్లీ, అన్రియల్ ఆర్ ఇమేజినరీ. మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. చూడండి, హీ ఆస్క్స్ మీ ఐ హెల్ప్ హిమ్. ఇది రియల్ సిచ్యువేషన్. అతను నన్ను అడుగుతాడు, నేను అతనికి హెల్ప్ చేస్తాను. ఇఫ్ హీ డిడ్ నాట్ ఆస్క్ మీ ఐ వుడ్ నాట్ హెల్ప్ హిమ్. అతను నన్ను అడగకపోతే నేను ఎందుకు సహాయం చేస్తాను? ఇది ఇమాజినేషన్. నెక్స్ట్, హీ హ్యాస్ నో కమ్యూనికేషన్ స్కిల్స్, హీ కెనాట్ గెట్ త్రూ ద ఇంటర్వ్యూ. ఇఫ్ హీ హ్యాడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ హీ కుడ్ గెట్ త్రూ ద ఇంటర్వ్యూ. అంటే అతని దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, అతను ఇంటర్వ్యూలో నెగ్గకపోవచ్చు కాదు, నెగ్గలేడు. అతని దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నెగ్గుదుడు, ఇంటర్వ్యూలో నెగ్గుదుడు. అలాగే థర్డ్ వన్, ఐ హ్యావ్ నో మనీ ఐ క్యాంట్ బై దిస్. హ్యావ్ నో మనీ, హ్యావ్ ప్రెజెంట్ టెన్స్ నెగేషన్. కింద ఇఫ్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ పాజిటివ్. ఇఫ్ ఐ హ్యాడ్ సమ్ మనీ ఐ కుడ్ బై దిస్. ఇక్కడ కండిషనల్ 3 మీద మోర్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఐ డిడ్ నాట్ స్టడీ హార్డ్ ఐ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. సెకండ్ వన్, ఐ హ్యావ్ నాట్ హర్డ్ యువర్ వాయిస్. ఇక్కడ పాస్ట్ టెన్స్ కదండి ఉండాలి, మరి ఏంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేశారు అని అనుకోవచ్చు. అంటే పాస్ట్ టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఆ విషయం మీకు ఇదివరకు వీడియోస్లో చెప్పారు. ఐ హ్యావ్ నాట్ హర్డ్ యువర్ వాయిస్, సో ఐ డిడ్ నాట్ రెస్పాండ్. అంటే ఐ డిడ్ నాట్ హియర్ యువర్ వాయిస్, ఐ డిడ్ నాట్ రెస్పాండ్. ఇఫ్ ఐ హ్యాడ్ హర్డ్ యువర్ వాయిస్ ఐ వుడ్ హ్యావ్ రెస్పాండెడ్. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ పాస్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న మీరు పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చి ఇలా వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేసి రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా చూడండి. హీ డిడ్ నాట్ టేక్ ప్రికాషన్స్, ద ప్రాజెక్ట్ ఫెయిల్డ్. ఇఫ్ హీ హ్యాడ్ టేకెన్ ప్రికాషన్స్ ద ప్రాజెక్ట్ మైట్ నాట్ హ్యావ్ ఫెయిల్డ్, వుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్డ్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే చూడండి, షీ వాజ్ నాట్ ఏ గ్రాడ్యుయేట్, షీ డిడ్ నాట్ గెట్ ప్రమోషన్. If she had been a graduate, she would have got promotion. I did not have any work to do, I left for home. If I had had some work to do, I would not have left for home. ఇవండి 3 కండిషన్స్, టైప్ 1, టైప్ 2, టైప్ 3, ఫ్యూచర్, ప్రెజెంట్, పాస్ట్. అలాగే వీటితో పాటు మీకు కండిషనల్ క్లాజెస్ని ఈ ఇఫ్ క్లాజెస్తో కాకుండా ఇంకా ఎన్ని ఇంట్రొడక్టరీ ఫ్రేజెస్తో మనం యూజ్ చేయవచ్చో వివరంగా చెప్పానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వండి.
మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.